మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, సుమన్ టీవీ మీ రాజు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమిగా సింగిల్ గా వైసీపీ పార్టీ పోటీ చేశారు. ఈ పోటీ నేపథ్యంలో ఎవరి ధీమాలు వ్యక్తం చేస్తున్నారు, కానీ ఓటర్ వేసే ఓటు ఆ ఓటర్ తప్ప ఎవరికి తెలియదు. ఆ విషయాన్ని ఓటర్లకి తీసుకుందాం. ఈ ఎలక్షన్ లో మనకు వచ్చే పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ అండి. పక్కగా చెప్తున్నాం, వైఎస్ఆర్ పక్కా కనీసం 170 సీట్లు రావాలని కోరుకుంటున్నాం. కంపల్సరీ అండి వైఎస్ఆర్ రావాలని చాలా మంది పేదలు కూడా ఆశపడుతున్నారు. పేదరకం చూసేది వైఎస్ఆర్ అండి. పెన్షన్ డబ్బులు కూడా ఇంటికి వచ్చేది కూడా వైఎస్ఆర్ చెప్పింది అన్నాడు. అమ్మఒడి కూడా వైఎస్ఆర్ పెట్టింది, తెలుగుదేశం ఏం పెట్టలేదు. వైఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నామండి. బాగెట్టాడండి, మా పిల్లలకి అమ్మఒడి అని అన్ని వస్తున్నాయండి, చాలా బాగున్నాయి. అంటే జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. మేము దేవుడు కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే అన్ని కూడా అభివృద్ధులు కూడా బాగా జరుగుతున్నాయి. సీఎం కూడా జగన్ గారు సీఎం అవుతున్న వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను ప్రామిస్ చేశాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రోజు సంతకం రోజునే వారికి సంతకం పెడతా అన్నాడండి. సూపర్, అది మాకు నచ్చింది. అంత బాగా చేశాడు ఆయన. చాలు, మాకు అదే అభివృద్ధి బాగా చేశాడండి, మాకు చాలు. అది జగన్ రావాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఎన్నికల్లోని మరి చంద్రబాబు నాయుడు గారికి నిమిత్తం ఆయన పెట్టిన గొప్ప గొప్ప పథకాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. అదే విధంగా ఆయన పెట్టే పథకాలకి అందరూ కూడా ముఖ్యంగా వచ్చి సైకిల్ గుర్తు ఓటేశారు. ఇక్కడ మరి జ్యోతుల నెహ్రూ గారిని ఎక్కడం తజ్జు, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు తజ్జు. ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యే కాకుండా ఒక మినిస్టర్ గా కూడా మేము అందరూ కూడా చూడబోతున్నాం. ఆయన పెట్టిన పథకాలే కాకుండా ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఒక అత్యధిక మెజార్టీతో నెగ్గించబోతుంది. ఇది మట్టుకి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ప్రజలు కూడా, ప్రతి నోట కూడా వింటున్నాం. ఇదే రాబోయే కాలంలో వచ్చే 4వ తరగతి వచ్చే రిజల్ట్ ఒక అద్భుతమైన రిజల్ట్ చూడబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గారు మరి టీడీపీ గవర్నమెంట్ రాగానే ఆయన మినిస్టర్లు అందరూ చూడబోతున్నాం. ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఎంతో మంది యువకులు నాగరాడికలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు. అదే విధంగా చంద్రబాబు పెట్టిన ఆ గొప్ప పథకాలు ఏదైతే ఎక్కువగా మహిళలకు ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రజలందరూ ఆనందంతో అన్వయించి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ మీ ఆశీర్వదించిన అందరికీ వందనాలు. నా పేరు గోకనాశ్వర అండి, నేను ఆటో డ్రైవర్ అండి. మాది జగ్గంపేట నియోజకవర్గం. ఏ పార్టీ అనుకుంటున్నారు? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా వస్తుందండి. ఎన్నో సంక్షేమ పథకాలు గట్టా పెట్టారు, మేము ఎన్నో లబ్ధి పొందాం. ఆటో వాహన పథకాలు అనేక రకమైన పథకాలన్నీ కూడా మేము లబ్ధి పొందామండి. అడుగు లేట్ అయినా సరే ఎలక్షన్కి ఆడవాళ్ళు ఎక్కువ ఫ్యాన్ గుర్తుగా ఓటేసి ఆయన మా జగనన్న ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్కి వేసామండి. ఇక్కడ జగన్పేట నియోజకవర్గం అంతా కూడా ఫ్యాన్కి ఓటేసామండి. మా జగనన్న సీఎం అండి. ఇంకో 10 సంవత్సరాలైనా సరే జగనన్న సీఎం అవుతాడండి. అందులో ఎటువంటి లోటు లేదండి. అది పక్కా కన్ఫర్మ్ గా చెప్తున్నామండి. మేము జగనన్న సీఎం అండి. ఇప్పుడు జగన్ గారు సీఎం అయితే పథకాలన్నీ కూడా లబ్ధి పొందుతాయండి. జగన్ గారు సీఎం కాకపోతే ఏ పథకాలు కూడా మాకు ఎవరికి కూడా ఏవి వస్తాయి. ఆయన వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉంటే ఆ పథకాలు కూడా పూర్తిగా మా పేద ప్రజలందరికీ కూడా లబ్ధి పొందుతామండి. వేరే ఒకరు ఎవరు వచ్చినా సరే ఏ పథకాలు కూడా ఏవి కూడా లబ్ధి పొందలేము. మా అభివృద్ధి కావాలంటే మా జగన్ గారే సీఎం. జగన్ గారు లేబర్ అయిన ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారు సీఎం అయితేనే ప్రతి ఒక్కరూ కూడా మా ఇంటింటికి ప్రతి కూడా వాలంటీర్ తీసుకొచ్చి ప్రతి పథకాలను కూడా మాకు అందజేస్తాం. మేము ఎక్కడ కూడా వెళ్ళడం లేదు. ఇంటికాడ ఉంటే అన్ని పథకాలు కూడా వాలంటీర్ తీసుకొస్తుంది. కాబట్టి మా జగనన్న గారే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన సీఎం గా ఉండాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. నియోజకవర్గం మా జగన్ గారు వచ్చాక మాకు అమ్మఒడని, మాకు ఇళ్ల స్థలం అని, మాకు చక్కగా డబ్బులు ఉన్నాయి, చక్కగా గొప్పలు మాకు తింటాకుంటుంది కదా. ఆయన వచ్చాక మా సౌభాగ్యం ఉందండి. ఆయనే రావాలి, దేవుడు దేవాలా. మాకు ఆయన మా అన్నయ్య, మా తండ్రి లాంటి ఆయన ఉన్న చూపు మాకు పర్లేదు. ఆయనే గెలుస్తారు జగ్గంపేట నియోజకవర్గంలో. ఆయన మించిన ఎవరు రానేమో కూడా. ఇది మాది గోకం 45 సంవత్సరాలకి 18,000 పడుతున్నాయి. ఇవి ఇచ్చాడైనా ఓడిపోయి ఏడైనా ఆయన మాకు కావాలా. ఆయన మా భగవంతుడు, ఆయన మా దేవుడు, ఆయనే రావాలా. ఆ ప్రభు దేవుళ్ళ ముక్కుడు తెలుగు సాక్షిగా ఆయనే వస్తాడు. ఆయన మించిన ఎవరు లేరు, రావాలంతే. ఆయన ఆ మహానుభావుడు వస్తేనే మా కష్టాలు, మా పేదవాళ్ళు బాగుంటాం. కంటకొండ గ్రామం, నా పేరు నరేష్. జ్యోతుల నెహ్రూ గారు మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కూటమి అభ్యర్థి. కానీ ఇక్కడ ఆయనే ఎమ్మెల్యే కావాలనేసి మే 13 జరిగిన పోలింగ్లో
జనం కూడా అందరూ కూడా ఆయన్నే కావాలని కోరుకుంటున్నారండి. రేపు జూన్ 4వ తేదీన లెక్కింపులో 30,000 40,000 మెజార్టీతో ఆయన నగ్గుతారని ప్రజలందరూ అనుకుంటున్నారండి. ఆయన సంక్షేమ పథకాలు ఏదైతే బాగా చేశారని గతంలో మాకు, ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే గారు అయితే మాకు ఏమీ చేయలేదండి ముందు ప్రభుత్వం అయితే. ఇప్పుడు ఈయనే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారండి. జ్యోతిల్ నెహ్రూ గారితోనే నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారండి. ఒక నమ్మకం కూడా అండి ఆయన ఉంటే ఆయన కావాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ఆయన పోటీలో కూడా ఉన్నాడండి ఆయన మొన్న ఈ ఎలక్షన్లో. కాకపోతే 4 సంక్షేమ పథకాలు చేసి 4 మండలాల్లో 4 యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే కాంపిటీషన్తో ఆయన ఉన్నాడండి. ఆయన ఆయనైతే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నెహ్రూ గారు నగ్గితేనే యువతకి ఉద్యోగాలు కల్పిస్తారండి, నిరుద్యోగులందరికీ. ఆయన వస్తేనే బాగుంటుందని మొత్తం నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుందండి. ఆయనే కావాలండి మాకు, జ్యోతి నెహ్రూ గారే కావాలని కోరుకుంటున్నానండి. 20,000 30,000 మెజార్టీతో నగ్గుతారండి ఆయన. జూన్ 4ని తెస్తుందండి. ఏదేమైనా సరే, ఏ వాటర్ నిర్ణయమైనా సరే జూన్ 4న ఏ పార్టీ విజయం సాధిస్తున్నది ఆ రోజు చూద్దాం. సుమన్ టీవీ మీ రాజు.